హలో అండి అందరికీ. ఈరోజైతే బియ్యపిండి రాగిపిండి కలిపి చెక్కగారెలు చేస్తున్నానండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. చూడండి నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో. చూడండి, రాగి చెక్కల కోసం ఫస్ట్ అయితే నేను 4 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి ఈ కప్పుతోటి. అదే దీనికి 2 కప్పుల మనం రాగి పిండిని తీసుకోవాలి. అచ్చం రాగి పిండితో అయితే కొంచెం చేదుగా వస్తాయండి, అందుకొరకే బియ్యపిండి రాగి పిండి మిక్స్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. చూడండి, సాల్ట్ వేసాక మొత్తం ఈ పిండి రాగి పిండి బియ్యపిండి సాల్ట్ 3 కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. పిండి మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నలుపుకున్న వాము అండి వేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసేసుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపిన పేస్ట్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ సన్నగా తరిగిన కరివేపాకు వేసి ఒకసారి మళ్ళీ ఇవన్నీ కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేశాను. ఇప్పుడు ఇందులోకి బాగా మరిగించిన నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకుంటే మంచిగా వస్తాయండి. క్రిప్సీగా కరకరలాడుతూ బాగుంటాయి గారెలు. ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి నెయ్యి కొంచెం స్పూన్ సహాయంతో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 గంట నానబెట్టుకున్న శనగపప్పు అండ్ పెసరపప్పును కూడా వేసేసుకోవాలండి మంచిగా కడిగేసి. మళ్ళీ ఒకసారి ఈ పప్పులన్నీ కలిసిలా కలిపేసుకొని చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చటి నీళ్ళు వేసేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, కొంచెం వాటర్ వేసుకుంటా పిండిని మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ పలచగవ్వకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండి ముద్దను కలిపేసుకున్నాను. ఇప్పుడు మన చెక్కల ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి, మన పిండి మంచిగా సాఫ్ట్గా అయిందండి. ఇలా గట్టి ముద్దగా ఉన్నప్పుడే మనం వీటిని చిన్న బాల్స్ లాగా ఫస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్న బాల్స్ని చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చెక్కలుగా ఒత్తేసుకుందాం. చూడండి, చెక్కల కోసం అయితే నేను ఒక ఆయిల్ ప్యాకెట్ను తీసుకున్నాను. ఏ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చండి. ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసేసుకొని దీన్ని ఇలా పూరీ ప్రెస్ తోటి ప్రెస్ చేసేసుకుంటే మంచిగా రౌండ్గా భలేగా పల్చగా వస్తాయండి ఇవి. చూడండి ఎంత పల్చగా వచ్చేసాయో. ఇలాగా అన్నిటినీ ప్రెస్ చేసేసుకోవాలండి. ప్రెస్ చేసేసుకొని కొద్దిసేపు ఆరనిద్దాము. ఆరితే చెక్కలు మంచిగా తొందరగా కాలుతాయి, బాగుంటాయండి. ఇలా మొత్తం నేను ప్రెస్ చేసి ఉంచేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్న ఇవి అంటే గారెలు వేసేద్దామండి. చూడండి, మంచిగా ఆరాయండి. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం ఆయిల్లో వేసేసుకున్నాం విరగకుండా. ఇలా 2-3 కూడా కలిపి వేసేసుకోవచ్చండి. ఇలా వేగానే అవి సెపరేట్ అయిపోతాయి. కాస్త వేగాక అప్పుడు వీటిలో టర్న్ చేసుకోవాలండి. ముందే టర్న్ చేసుకుంటే విరిగిపోతాయి. కొంచెం వేగనిద్దాం వీటిని. చూడండి, మంచి కాలాయి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. చూడండి, మన రాగి పిండితో చేసిన చెక్క గారెలండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. నచ్చితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.